ఈ రోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ టేస్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని బిర్యానీలోకైనా, రోటీలోకైనా, రైస్ లోకైనా చాలా బాగుంటుందండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1 కిలో చికెన్ ని తీసుకున్నానండి. కట్ చేశాక బాగా కడిగి తీసుకోండి. చికెన్ అనేది నీచు స్మెల్ పోవాలంటే ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళని వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ని లైట్ గా మ్యారినేట్ చేయడానికి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని తీసుకుందాం. మీరు స్పైసీని ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇంకో స్పూన్ అయినా తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటిని బాగా కలపండి. ఇలా కలపడం వల్ల చికెన్ ముక్కలు అనేవి చప్పగా రాకుండా ఉప్పు కారం ముక్కలకు బాగా పడతాయి. ఇలా అంతా కలిపాక కొద్దిగా ఆయిల్ తీసుకొని బాగా కలపండి. ఆయిల్ వేయడం వల్ల ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది. ఇలా కలిపిన ముక్కలను 1 అవర్ ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలు జ్యూసీగా తయారవుతాయి. ఇప్పుడు మరొక పక్క ప్యాన్ లోనికి 2 టీ స్పూన్ల ధనియాలను, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనస పువ్వు, 3-4 ఇలాంచీలు, 10 నుండి 15 మిరియాలు, 5-6 లవంగాలు, బండ పువ్వును మ్యాష్ చేసి పెట్టుకోండి. ఇందులోనికి కాస్త జావిత్రిని కూడా తీసుకోండి. వీటినన్నిటిని మీడియం ఫ్లేమ్ లో 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా వీటిని బాగా వేపాక ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వండి. మళ్ళీ అదే ప్యాన్ లోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు తరిగిన ఉల్లి తరుగు తీసుకోండి. ఫ్రై చేసుకోండి. ఇలా తీసుకున్న ఉల్లిపాయలు 50 నుంచి 60% బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇందులోనికి 5-6 జీడిపప్పు పలుకులను తీసుకోండి. ఇంట్లో కాజు లేకపోతే ఈ ప్లేస్ లో కాజు వేయకుండా చేసినా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనికి 2 కట్ చేసిన టమాటాలు తీసుకొని ఇలా కలుపుతూ బాగా వేపండి. టమాటా బాగా ఫ్రై అయి ఇలా సాఫ్ట్ గా అయినంత వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మరో పక్క మిక్సీ జార్ లోనికి ముందుగా వేసిన మసాలా దినుసులను తీసుకొని మెత్తని పొడిలో గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసిన పొడిని ఒక గిన్నెలోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే గిన్నెలోనికి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ టమాటా ముక్కలను తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోనికి తీసుకుందాం. ఇప్పుడు చికెన్ ని వండడానికి ఒక గిన్నెను తీసుకొని గిన్నె హీట్ అయ్యాక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి కాయలను తీసుకొని వీటిని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోనికి గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ ను తీసుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే ఉల్లిపాయ టమాటాలను ఫ్రై చేశాం కాబట్టి ఈ టైంలో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకొని ఫ్రై చేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక లైట్ గా ఆయిల్ వదులుతుంది అన్నప్పుడు అందులోనికి ముందుగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను తీసుకొని హై ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా మనం హై ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన చికెన్ బాగా ఫ్రై అయి జ్యూసీగా అవుతుంది. ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ అందులోనికి పుదీనా తరుగు వేసి ముక్కలను కలుపుతూ అందులోనికి 1 రెబ్బ కరివేపాకు వేసుకోండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని వేసి మరోసారి తిప్పుకోండి. మసాలా పౌడర్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత లైట్ గా ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు ఇందులోనికి తగినంత నీళ్లు పోసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు గ్రేవీ చిక్కబడి ఆయిల్ బయటికి వస్తుంది. అంతేనండి, మీకు కావలసిన 1 kg గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మరి ఈ టేస్టీ ఎమ్మీ చికెన్ కర్రీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.